వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులకి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా వశిష్ట, వైనతేయి, గోదావరి నదీ పాయల మధ్యన ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు అంటే గన్నవరం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో సుమారు 1,20,000 ఎకరాల ఆయకట్టు ముంపుకు గురవుతూ ఉంది. దీనంతటికీ కారణం ఏదైతే కోస్టల్ బెల్ట్ అంటే మనం రైతు భాషలో పర్ర అని అంటాం, ఈ పర్రని ఆక్రమించుకుని చాలామంది భూస్వాములు అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వి డ్రైనేజీలో ఉన్నటువంటి ముంపు నీటిని సముద్రంలో కలకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇవాళన్నీ కూడా కలెక్టర్ గారికి మేము గూగుల్ మ్యాపులతో సహా ఒక రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. మా యొక్క రైతులందరూ కూడా కూటమి నాయకుల యొక్క ఆధ్వర్యంలో రైతాంగం అంతా కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి స్కాంపు అంటే పర్ర అని అంటాం, సుమారు 3,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అందులో 2,000 ఎకరాలు అన్యాక్రాంతం చేసి దొంగ పట్టాలు సృష్టించి ఇవాళ రైతులు ఆక్వాకల్చర్ చేయడం వల్ల సముద్రంలోకి ముంపు నీరు వెళ్లకుండా 1,20,000 ఎకరాల రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇదే కనుక కొనసాగితే ఈ 4 నియోజకవర్గాల్లో వరి పంట అనేటువంటిది కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో 3 మండలాల్లో దాదాపు 1/3 వంతు పైబడి పంట వేయడం లేదు అంటే కేవలం డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడమే. ఈ 3,000 ఎకరాలు కూడా సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి భూమి, సిఆర్జెడ్లో ఉన్నటువంటి భూమిని ఏ విధమైనటువంటి నిర్మాణాలు కానీ సాగు కానీ చేయకూడదని ప్రభుత్వం దాన్ని ఒక రెగ్యులేషన్ జోన్ కింద తీసుకుంటే 1956కి జమీందారు చట్టం రద్దు చేసినప్పుడు 56 తర్వాత కొంతమంది భూస్వాములు పూర్వం అంటే 56కు పూర్వమే పట్టాలు ఇచ్చినట్టుగా దొంగ పట్టాలు సృష్టించి దాన్ని అంతటినే కూడా ఇవాళ రైలు చెరువులుగా తావడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ 2,000 ఎకరాలని ఇమీడియట్గా ఆపరేషన్ పర్ర కార్యక్రమం తీసుకుని 2,000 ఎకరాలని కూడా గుర్తించి నోటిఫై చేసి హద్దులు నిర్ధారించి ఈ చెరువులను డిస్మాండిల్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆపరేషన్ కొల్లేరు చేశారు, తర్వాత అక్కడ కొల్లేరులో చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ పర్ర అనేటువంటి కార్యక్రమం తీసుకుని ఈ 3,000 ఎకరాల్లో ఉన్నటువంటి 2,000 ఎకరాల ఆక్రమణ కూడా ఆపరేషన్ పర్ర కింద ఐడెంటిఫై చేసి తీసేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముంపు సమస్య గురించి గత 2011 సంవత్సరం నుంచి మేము అనేక దశల్లో అనేక దఫాలుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. నేటికి ఆ సమస్య పరిష్కారం కాకుండానే ఉంది. ప్రధానంగా ఈ కూరవరం మేజర్ డ్రైను, స్ట్రైట్ కట్టు, అలాగే రాజోలు ఏరియాలో ఉన్నటువంటి శంకరగుప్తం డ్రైన్ కూడా ఊడికిపోయి ఈ డ్రైన్లు ఎగదన్ని రైతుల్ని ముంచుతున్నాయి. ఇప్పుడు అధిక వర్షాల వల్ల ఈ కోనసీమలో ఉన్న 10 మండలాల్లో ఈ ముంపు సమస్య అధికంగా ఉంది. మేము మరి గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్తున్నా కూడా మన సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు రైతులు ఎకరానికి 15,000 రూపాయలు చెప్పిన పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి ఉన్నారు. వరి చేలన్నీ ములుగులో ఉన్నాయి, చాలామంది నాట్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ప్రభుత్వం దీని మీద స్పందించి వెంటనే పరిష్కారం చేయకపోతే ఇక్కడ రైతాంగం కానీ రైతు మీద ఆధారపడిన రైతు కూలీలు కానీ బ్రతికే పరిస్థితి లేదు. ప్రతి ఏటా మేము ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నాం కానీ సమస్యగానే ఉండిపోతుంది, సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే ఇక్కడ రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ఉపాధి దొరికే అవకాశం లేదు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టి నాశనం అయిపోయాం. కాబట్టి మీరు తక్షణం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.